జనసేనని విస్తరించే ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు. ఆంధ్ర, తెలంగాణలతో పాటుగా కేరళలో కూడా విస్తరించాలన్నటువంటి అంశం మీదన సమాలోచనలు జరుపుతున్నారట. ఏదైతే జనసేనకి జాతీయ స్థాయిలో ఆదరణ పెరుగుతోంది, పవన్ కళ్యాణ్ గారి భావజాలం భాషలకి ప్రాంతాలకు అతీతంగా సాగుతోంది అంటూ తిరువనంతపురం సమావేశంలో ఎమ్మెల్సీ నాగబాబు గారు, అట్లాగే ప్రధాని గారి తాళ్ళూరు రామ్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. కేరళలో జనసేన పార్టీని విస్తరించాలని స్థానిక నాయకుల అభ్యర్థన, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు నాగబాబు గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్ళూరు రామ్ గారు రాష్ట్రంలో పర్యటించి కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో జరిగిన సమావేశంలో స్థానిక నాయకులతో చర్చించారు. భవిష్యత్తులో కేరళలో జనసేన పార్టీ బలోపేతం కోసం చేపట్టే అంశాలను, సమాలోచనల్ని పంచుకున్నారు. ఈ సమయంలో నాగబాబు మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి దశాబ్ద కాలం పాటు ప్రజాక్షేత్రంలో పోరాటాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ప్రత్యక్షంగా చేపడుతున్నటువంటి సేవలు, అభివృద్ధి పనులకు అనుసరిస్తున్న ఇతర రాష్ట్రాలకు ప్రజలు తమ రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీ విధానాలు అవలంబించి తమ ప్రాంతాల్లో జనసేన పార్టీని విస్తరించుకోవాలని అనుకోవడం శుభపరిణామాన్ని స్పష్టం చేశారు. ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా జనసేన సిద్ధాంతాలు ఒకే విధంగా ఉంటాయని, రాజకీయంగా స్థానిక అంశాలు, సమస్యలకు అనుగుణంగా పార్టీ విధి విధానాలు ఉంటాయని అన్నారు. తాళ్ళూరు రామ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి భావజాలం భాషలకు ప్రాంతాలకు అతీతంగా దేశ స్థాయిలో ప్రజలను ఆకట్టుకుంటుంది. దక్షిణ భారతదేశం వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు జనసేన పార్టీ విస్తరణ కోసం అభ్యర్థనలు వస్తున్నాయని, పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల్లో పర్యటించి జనసేన పార్టీ విస్తరణకు అవసరమైన ప్రయత్నాలు చేపడతామని చెప్పారు అన్నటువంటిది హైలైట్ చేసుకొచ్చారు. ఇది కొంచెం మామూలుగా అక్కడ ఏమన్నా జనసేన అభిమానులు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీటింగ్లో పాల్గొని ఉండొచ్చు, కానీ మరీ ఎక్కువగా వీటి గురించి ఎక్స్పోజ్ చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే సమస్య ఒకటే వస్తుందన్నమాట. కేసీఆర్ డబ్బులు పెట్టాడు, తన భావజాలాన్ని తీసుకెళ్ళాడు, అంతా అయిపోయింది. చంద్రబాబు ట్రై చేశారు, అందరిది అయిపోయింది. ఏమీ గొప్ప విశేషమేం కాదు. మనం వీళ్ళందరికంటే అతీతమైనటువంటి వాళ్ళం కాదు. ముందు అసలు ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా పోటీ చేసే శక్తే లేనటువంటి వాళ్ళం. అందుకనే 15 సంవత్సరాల పాటు తెలుగుదేశాన్ని పట్టుకుని ముందుకు సాగాలనుకుంటున్నాం, ఎదగాలనుకుంటున్నాం, తప్పేం లేదు. బట్ ఇదేదో కేరళ దాకా విస్తరిస్తాం, అక్కడోళ్ళు అడుగుతున్నారు అనేటటువంటిది కొంచెం ఇబ్బెట్టుగా అనిపిస్తుంది.